నమస్తే శ్రీ పద్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. పద్మ గారు, ఫేస్ అండి. మనకి ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటే ఎట్లాగో అట్లా అవును. మనకి ఫేస్ కదా. నిజమే. అది ఇప్పుడు ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న పిల్లలు గానీ, ఎవ్వరైనా ఇప్పుడు టీనేజ్ దాకా ఎక్కడండి 10 ఇయర్స్, 7, 8 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు చేస్తున్నారు. పిల్లలు అవును. ముఖ్యంగా. అందంగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా, ఫెయిర్‌గా ఉందా, బ్యూటీ బ్లష్ అవుతుందా? కాన్షియస్‌నెస్. అవును. దీనికి మనం రకరకాల రెమెడీసు, రకరకాల ఆప్షన్స్ కూడా మనకు మార్కెట్‌లో దొరుకుతా అవునండి. ఉన్నాయి. అవన్నీ ఓకే. కాదనట్లేదు. కానీ హోమ్ రెమెడీ ఈజ్ బెస్ట్ రెమెడీ కదండీ! ఎగ్జాక్ట్‌లీ. ఎప్పటికి కూడా. ఎప్పటికైనా అదే కరెక్ట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అవును. ఆల్మోస్ట్ చాలా వరకు. అవును. ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు. ఉండదు. సో, వీటికి మన స్కిన్‌కి సంబంధించి ముఖ్యంగా ఫేస్‌కి మీరెలాంటి రెమెడీస్ ఫాలో అవుతారు? ఎందుకంటే మీ ఫేస్ ఎప్పుడు బ్లష్ అవుతూనే ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. అది బ్లష్ అవుతుందో లేదో గానీ మీరన్నారు. అది ఇప్పుడు చాలు అవుతుందా? ఇప్పుడవుతుంది. రియల్లీ అండి. బట్ ఎనీవేస్ దీన్ని ఒకటైతే నిజమండి. మనము ఇక్కడ 2 పాయింట్‌లని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరన్నట్టు టీనేజర్స్ ఆడపిల్లలు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి చెప్పిన కొన్ని విషయాలు అర్థం కావు. అవును. కాకపోతే ఇక్కడ మదర్స్ కొన్ని విషయాలకి కేర్ తీసుకోవచ్చు. అంటే నేను ఇన్ జనరల్ పర్సెప్షన్‌లో మీకు చెప్తున్నాను. ఎప్పుడు కూడా మీరన్నట్టు న్యాచురల్ ఏదైనా సబ్స్టెన్సెస్ ఏదైతే ఉంటాయో అవి ఎప్పటికీ హార్మ్ చేయవు. అవునండి. కొంతమందికి శనగపిండి పడని వాళ్ళు ఉంటారు. అవును. నలుగు పిండి పడని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కావాలంటే కొన్ని ఆ పదార్థాలు పడతాయో లేదో అని అప్లై చేసే ముందు ఎక్కడైనా ఒక కాలికో లేదంటే ఎక్కడైనా కొద్దిగా చేతికో లైట్ గా అప్లై చేసుకుని కాసేపు ఒక పావు గంట అలా వదిలేసి ఆ తర్వాత కడిగేసుకుని చూస్తే ఒకవేళ వాళ్ళకి ఎలాంటి ఇరిటేషన్ లేదు అనుకుంటే సాధ్యమైన వరకు న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే ఎంతైనా కొంచెం జాగ్రత్త తీసుకుని మనము ఇంట్లో వస్తువులైన పసుపైనా సరే ఈ రోజుల్లో అంతా కల్తీ సరుకులు వస్తున్నాయి కాబట్టి ఆ దృష్ట్యా మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది అవసరం. అవునండి. అయితే ఎప్పుడు కూడా చాలా మంది మనం ముఖ్యంగా చూసేది ఏంటి, మొహం డల్ అయిపోతుంది. అవును. మొహం డల్ అవటానికి ముఖ్య కారణం మొహం డ్రై అవ్వటం. రెండోది ముఖంలో ఒక జీవం కోల్పోవటం. ఇంకొక విషయం ఏంటి అంటే ముఖంలో ట్యానింగ్ రావటం, నల్లగా అయిపోతారు. ఎప్పుడు కూడా తెల్లగా ఉన్న వాళ్ళు అందంగా ఉంటారు అనుకునే పర్సెప్షన్ రాంగ్. అది మొహంలో కళ్ళ ఉంటే నల్లగా ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా ఉంటారు. అవును. ఇట్ మ్యాటర్ ఆఫ్ కళ అంతే. ఇంకా చెప్పాలంటే కాకపోతే ఏది ఏమైనప్పటికీ వీటిలన్నిటిని డామినేట్ చేసేది స్కిన్ టోన్. ఎప్పుడైతే మన స్కిన్ అనేటువంటిది హెల్దీగా ఉంటుందో మన ఫేస్ లో ఒక లైఫ్ కానీ బ్లషింగ్ కానీ ఉంటుంది. అప్పుడు కలర్ తో సంబంధం ఉండదు. సో ఇక్కడ గుర్తు పెట్టుకునేది ఏంటి అని అంటే స్కిన్ హెల్దీగా ఉండాలంటే వాటర్ కన్సంప్షన్ ఉండాలి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. లిక్విడ్స్ తీసుకోమన్నాను కదా అనేసి 24 గంటలు జ్యూసులు తాగాల్సిన అవసరం కూడా లేదు. ఏంటంటే అది నెక్స్ట్ లెవెల్. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్కిన్ మెయింటెనెన్స్. కానీ ఫస్ట్ ఏంటి, వాటర్ కన్సంప్షన్ అనేది ప్రాపర్ వేగా ఉండాలి. ఓకే. అది మనకి అలా అనేసి ఇన్ని లీటర్లు అన్ని లీటర్లు కూడా కాదు. మన బాడీ ఎంత కావాలనుకుంటుందో మనకు తెలుస్తుంది. ఈ రోజు నాకు దాహం వేస్తుంది అంటే ఆ దాహం వేస్తుంది, నేను దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇంకో పని చేశాను కాదు. దాహం వేస్తుంది చెప్తుంది. మనకి దాహం ఎంత వేస్తుందో అంత వాటర్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, స్కిన్ లో ఒక నేవళం అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఏంటి, మినిమం స్లీప్. అది చాలా అవసరం అండ్ చాలా మందికి లేనిది అదే. పడుకునే ముందు సెల్ ఫోన్లు, డిస్టర్బెన్స్లు, టీవీలు, సో ఇవన్నీ కనుక మనం ఎప్పుడైతే కట్టేస్తామో మనకి నిద్ర అనేటువంటిది వస్తుంది. హాయిగా నిద్రపోండి, మంచిగా వాటర్ తాగండి, ఎలాంటి జంక్ ఫుడ్స్ తినకండి. రైట్. జంక్ ఫుడ్స్ తినటం వల్ల ఏమవుతుంది, పింపుల్స్ అనేటువంటివి వస్తాయి. ఎప్పుడైతే పింపుల్స్ అనేటువంటివి వస్తాయి సగం ఫేస్ అవుట్ అక్కడే. అవును. సో జంక్ ఫుడ్స్ ని మాక్సిమం అవాయిడ్ చేయండి. మీరు తినాలి అనుకుంటే జంక్ ఫుడ్స్ ఇంట్లోనే చేసుకుని తినండి. అట్లీస్ట్ దట్ ఈస్ సేఫర్. కొంతవరకు అది తినచ్చా లేదా అనేది అది తర్వాత విషయం. తినచ్చా అంటే తినకూడదనే చెప్తాం, కానీ సేఫర్ దెన్ ఈటింగ్ అవుట్ సైడ్. బయట తినేదానికంటే చాలా మంచిది. సో ఇప్పుడు ఈ ప్రికాషన్స్ తీసుకున్నాక మనం జనరల్ గా మన రొటీన్ గా మనం చేయాల్సింది ఏంటంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నలుగు స్నానం చేయండి. నలుగు పిండి మీరు చేసుకోవటం మీకు రాకపోతే శుభ్రంగా శనగపిండి వాడచ్చు. నువ్వుల నూనె ఇంకా బెస్ట్. నువ్వుల నూనె కాకపోతే కొంచెం వాతావరణం వేడిగా ఉన్నప్పుడు నువ్వుల నూనె కనుక అప్లై చేస్తే వేడి అనేటువంటిది ఎక్కువగా మనకు వస్తుంది కాబట్టి చలికాలం బాగుంటుంది. సో మిగతా ఎన్విరాన్మెంట్ అంటే కొంచెం అటు ఇటు కానీ వాతావరణంగా ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు. మంచి ఆలివ్ ఆయిల్ తీసుకుని
చక్కగా రుద్దుకుని దాన్ని నలుగు స్నానం చేయించుకున్నామంటే మీరు అలా వీక్లీ ట్వైస్. శనగపిండి పడని వాళ్ళ పరిస్థితి ఏంటి? శనగపిండి పడిన వాళ్ళు మామూలుగా శనగపిండి లేకుండా మనకి పెసర్లు వస్తాయి, అవి పిండి పట్టించి పెసరపిండి రాసుకోవచ్చు. అంటే మరి బరగ్గా ఉంటే కట్ అయిపోతుంది స్కిన్ కూడా, కొంతమందికి అంటే డెలికేట్ స్కిన్ ఉన్న వాళ్ళకి కట్ అయినట్టు అవుతుంది ర్యాషెస్ లా. అది ఒక్కటి జాగ్రత్త పడాలి. అంటే బాగా మెత్తగా దాన్ని గ్రైండ్ చేసేసుకుని పెసరపిండితో ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. చల్లగా వాతావరణం ఉందంటే నువ్వుల నూనె ఇస్ ద బెస్ట్, నువ్వుల నూనెకి వెళ్ళిపోవచ్చు. కానీ అది అప్లై చేసుకున్నాక ఎక్కువ ఎండలోకి వెళ్ళకుండా ఉంటే బెటర్, ట్యానింగ్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీక్లీ వన్స్ మనము మన ఇంట్లో కాఫీ పౌడర్ ఉంటుంది, ప్రతి వాళ్ళ ఇన్స్టెంట్ ఏదో ఒకటి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ చాలా బెస్ట్ అసలు ఈ రెమెడీకి. ఏం చేయాలంటే ఫేస్ వాష్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసుకుని కాఫీ పౌడర్ కొంచెం తీసుకొని ఒక నిమ్మకాయ డిప్పని పంచదారలో ముంచండి. నిమ్మకాయ డిప్పని కట్ చేసి పంచదారలో ముంచి, అలా ముంచిన దాన్ని మళ్ళీ కాఫీ పౌడర్లో ముంచండి. ముంచి కొంచెం లైట్ గా ఫేస్ వెట్ చేసుకుని ఆ డిప్పకి మొత్తం కాఫీ పౌడర్ ఇంకా పంచదార దాన్ని స్క్వీజ్ చేసుకుంటూ, నిమ్మకాయని కొద్దిగా స్క్వీజ్ చేస్తే జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ తో ఇలా సర్క్యులర్ మోషన్ లో తిప్పుతూ ఉండండి. ఫేస్ కంతా ఎక్కడెక్కడైతే ట్యాన్ ఉందో మీకు తిప్పుతూ ఉండండి. ఒక పావు గంట వదిలేయండి, కొంచెం అది డ్రై అవుతుందన్న. ఆ తర్వాత నార్మల్ వాటర్తో కానీ ల్యూక్వామ్ వాటర్తో కానీ వాష్ చేసేయండి. మీకు సగం ట్యానింగ్ అక్కడే పోతుంది. కాకపోతే ఏంటంటే ఇది చేసే ముందు ఒకసారి టెస్ట్ చేసుకోండి, ఎందుకంటే అందరికి అన్ని పడాలని లేదు. కాబట్టి ఏంటంటే కొంచెం కాళ్ళ మీదో చేతి మీదో కొంచెం ట్రై చేసుకుని, లేదు ఇంకా కూడా కొంచెం ఎవరైనా మీకు డర్మటాలజిస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ సలహాలు తీసుకుని ఇలాంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వగలిగితే ఇంకా 100% బెస్ట్. అంటే జనరల్ గా నేను చూసిన సర్కిల్లో కానీ మీరు కూడా కావాలంటే ఇది మీరు ట్రై చేసి చూసుకోవచ్చు. జనరల్ గా నాకు తెలిసిన సర్కిల్లో నేను చూసినంత వరకు ఇలా అన్నమాట, హోమ్ సబ్స్టెన్సెస్ యూజ్ చేసి మనం ఈ ట్యానింగ్ అనేటువంటిది తగ్గించుకోవచ్చు. అదంతా ట్యానింగ్ క్లియర్ అయిపోయాక మీరు ఇంట్లో ఉండే రెగ్యులర్ మాయిశ్చరైజర్స్ అప్లై చేయొచ్చు. లేదంటే చక్కగా మళ్ళీ దాన్ని మన మీగడ ఉంటుంది, పాల మీద కొంచెం మీగడ తీసి చక్కగా అది అప్లై చేసి దాని మీద నలుగు పెట్టుకోండి. మళ్ళీ నలుగు కూడా పెట్టుకోవచ్చు. డబల్ టైం మీకు క్లియరింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో మీకు పోర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లాగింగ్ అనేటువంటిది పోయి ఆ పోర్స్ అనేటువంటి ఫ్రెష్ అవుతాయి మీకు. వీక్లీ ఎన్నిసార్లు చేయొచ్చు అంటారు మీరు? ఒక వన్స్ ఆర్ ట్వైస్. మీకు ట్యానింగ్ ఎక్కువ ఉందంటే ఒక 2 times చేయొచ్చు. అలాగే మన ఇంట్లో ఆలుగడ్డలు ఉంటాయి, బంగాళదుంపలు, అది మంచిగా నీట్గా మట్టి గిట్టి లేకుండా చూసి దాన్ని మామూలుగా ఇలా కొంచెం చిన్న ముక్క చేసి, ఇంత ఆలుగడ్డని తీసుకోండి, దాన్ని చిన్న కట్ చేయండి. ఆ కట్ చేసిన ఓపెన్ పార్ట్ని చక్కగా ఫ్రెష్గా ఉండేటట్టు, అంటే నీళ్ళు బాగా కడిగేసుకుని ఫేస్ వాష్తోనో దేనితోనో కడుక్కున్నాక డ్రై చేసేసి దాన్ని ఇలా చక్కగా సర్క్యులేట్ చేసుకుంటూ వెళ్ళండి. అది ఎండిపోతుంది కొంచెం, మళ్ళీ దాన్ని కట్ చేయండి, మళ్ళీ ఫ్రెష్ పార్ట్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ దాన్ని సర్క్యులేట్ చేయండి. అలాగా మొత్తం ఆలు కంప్లీట్ అయ్యే వరకు చేయండి మీరు. అలా చేసి ఆ తర్వాత మామూలు వాటర్ తో కడిగండి. వీక్లీ ట్వైస్ చేస్తే ఎంత బ్లష్ అయినా వస్తుంది ఫేస్. అది ఫేర్నెస్ పెంచుతుంది. ఎవరైనా యూజ్ చేయొచ్చు. అగైన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, కానీ ఫస్ట్ టెస్ట్ అనేటువంటిది మాత్రం చేసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇరిటేషన్ వచ్చి, ఎందుకంటే కొన్ని ఎంత న్యాచురల్ సబ్స్టెన్స్ అయినా సెన్సిటివ్ గా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా అది కొన్ని ఎలర్జీ క్రియేట్ చేసేవి ఉంటాయి. ఆ జ్యూస్, అదే ఆలు జ్యూస్ ఏదైతే ఉంటుందో అది ఎంత మంచి చేస్తుందో కొంతమందికి అది ఎక్కువగా కూడా ఉంటుంది. అలాగే కళ్ళ మీద నలుపు రంగుగా వస్తుంది, నిద్ర లేక, బ్లాక్ స్ట్రెస్ వల్ల కూడా కళ్ళ కింద నలుపు. అలాంటి వాళ్ళ కీరా ముక్కలు పెట్టుకోవచ్చు, ఆలుగడ్డ ముక్కలు తరిగి పెట్టుకోవచ్చు. డైరెక్ట్ గా చక్కగా ఇలా పెట్టేసుకుని ఒక పావు గంట రిలాక్స్ అయిపోయి, ఏమీ ఆలోచన లేకుండా రిలాక్స్ అయిపోయి, ఇంకా చెప్పాలంటే ఒక చిన్న షార్ట్ నాప్, చిన్న కునుకు కూడా తీయచ్చు. అసలు అలా కొంతకాలం చేస్తే హీట్ కూడా లాగేస్తుంది. రైట్. ఆలోచిస్తే చాలా హోమ్ రెమెడీస్ ఉంటాయి సర్చ్ చేస్తే. కాకపోతే ఏది చేసినా కొంచెం జాగ్రత్తగా చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.